చాలా చాలా క్రిస్మస్ లో మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఎవరు? దేవుణ్ణి ఆరాధించడం ప్రాధాన్యత ఎవరు? మరి దేనికి ప్రాధాన్యత ఇస్తారంటే వాళ్ళు పెట్టే భోజనాలకి, అక్కడ చేసే డాన్సులకి ప్రాధాన్యత ఇస్తారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏది నీ జీవితంలో నిజమైన సంతోషం? అక్కడ వేసే డాన్సులా, అక్కడ పెట్టే భోజనాలా? కాదు. నీ జీవితంలో నిజమైన సంతోషంతో నువ్వు ఉండాలంటే, నీవు నీ కుటుంబం సంతోషంతో దేవుని సన్నిధిలో వర్ధిల్లాలంటే, నీవు నీ కుటుంబం దేవుని సన్నిధిలో ఆత్మీయంగా అభివృద్ధి అవ్వాలంటే, నీ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఆయన సన్నిధిలో ఏకీభవించాలంటే, నీ కోసం నా కోసం ఈ భూమి మీద జన్మించిన లోక రక్షకుడైన ప్రభుని యేసుక్రీస్తు వారు నీ హృదయంలో ఎప్పుడైతే ఉంటారో అప్పుడు నీకు నిజమైన